ద్వారకా నగరం ఇప్పటికీ సముద్రం అడుగున ఉంది అనేది పురాణం కాదు, అండర్ వాటర్ రీసెర్చ్ లో కూడా తేలింది. ద్వారక అంటే కృష్ణుడు రాజ్యం చేసిన నగరం. కథల్లో మాత్రమే ఉందా అనుకుంటే 1980లలో భారత ప్రభుత్వం సముద్రం అడుగున పరిశోధన మొదలుపెట్టింది. అప్పుడు బయటపడింది ఊహించని నిజం. ద్వారక సముద్రం అడుగున ఒక ఏన్షియంట్ పోర్ట్ సిటీ ఉన్నట్టు స్పష్టమైన నిర్ధారాలు ఉన్నాయి. ఇవి న్యాచురల్ రాక్స్ అయితే కాదు, హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్ అని కన్ఫర్మ్ చేశారు. డాక్టర్ ఎస్ఆర్ రావు, ఈయన ఒక ఫేమస్ మెరైన్ ఆర్కియాలజిస్ట్. ఈయన చెప్పింది ఏంటి అంటే ద్వారకా వాజ్ ఎ వెల్ ప్లాన్డ్ కోస్టల్ సిటీ, నాట్ ఎ ర్యాండమ్ సెటిల్మెంట్. అతని రీసెర్చ్ లో తేలింది ఏంటి అంటే ద్వారక ఒక ట్రేడింగ్ పోర్ట్, సీ లెవెల్ చేంజెస్ వల్ల సిటీ మునిగింది అని. ఈ పరిశోధన చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు. అక్కడ క్లియర్ గా మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ కనిపించాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే ఈ నగరం ఎంత పాతది? సాధారణంగా పాత నగరాలు రూయిన్స్ గా దొరుకుతాయి, కానీ ద్వారకలో ప్లానింగ్ ఉంది. ఇవి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ సైన్స్. అయితే సైన్స్ ఇప్పటి వరకు ఇది కృష్ణుడే నిర్మించాడు అని మాత్రం డిక్లేర్ చేయలేదు, కానీ ఇది ఒక ఏన్షియంట్ పోర్ట్ సిటీ అన్నది మాత్రం కన్ఫర్మ్ చేసింది. అయితే అసలు పురాణాల ప్రకారం ద్వారక ఎలా ఏర్పడింది అంటే మధురా నగరంలో జరాసంధుడి దాడులు పెరిగాయి. అక్కడ ప్రజలని కాపాడాలి అనే ఉద్దేశంతో కృష్ణుడు సముద్రుణ్ణి ప్రార్థించాడు. సముద్రదేవుడు వెనక్కి తగ్గడంతో అక్కడ భూమి బయటపడింది. ఆ తర్వాత విశ్వకర్మతో కలిసి ద్వారకను నిర్మించాడు కృష్ణుడు. గాంధారి శాపం ఎలా వచ్చింది అనంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి తన 100 మంది కుమారులను కోల్పోయింది. అప్పుడు కృష్ణుడితో నీ వంశం కూడా ఇలానే నీ ముందే నశిస్తుంది అని శపించింది. వంశం నాశనమయ్యాక కృష్ణుడు అరణ్యంలో ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు జర అనే వేటగాడు ఆయన పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడు. అలా కృష్ణావతారం ముగిసింది. అలా కృష్ణావతారం ముగిసినాక ద్వారకలో ఎవ్వరూ మిగల్లేదు. అలా సముద్రుడు తన భూమిని తిరిగి తీసుకున్నాడు. సో పురాణాల ప్రకారం క్లియర్గా చెప్పింది ఏంది అంటే ద్వారక కృష్ణుడే నిర్మించాడు, గాంధారి శాపం కారణమైందని, కృష్ణావతారం ముగిసినాకే ద్వారక మునిగింది అని. అయితే ఒక కథలో చెప్పిన నగరం సముద్రం అడుగున దొరికితే ఇది కోయిన్సిడెన్సా, లేక మన చరిత్రలో ఇంకా బయటపడాల్సిన నిజాలున్నాయా? మీరేమంటారు?